దేశంలో 6 ఎయిర్పోర్ట్స్ కి బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేంద్రం, గోవా ఎయిర్పోర్ట్స్ పేల్చివేస్తామని మెయిల్ వచ్చింది. ఇండిగో ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా ఆఫీసులకు మెయిల్ చేశారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు 6 ఎయిర్పోర్ట్స్ లోనూ బాంబ్ స్క్వాడ్స్ తో తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ వ్యాప్తంగానూ బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు హైదరాబాద్ లో తనిఖీలు ముమ్మరం చేశారు. షాపింగ్ మాల్స్, టెంపుల్స్, బస్ స్టాప్లలో తనిఖీలు చేస్తూ ఉన్నారు. రద్దీ ప్రదేశాల్లో బాంబ్ స్క్వాడ్స్ తో తనిఖీలు నిర్వహించారు. అది హైదరాబాద్ వ్యాప్తంగా బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు. సో లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, మొత్తం 6 ఎయిర్పోర్ట్స్ కి ఒక మెయిల్ వచ్చింది. ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా పేల్చివేస్తామని, అందులో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సాధారణంగా మనం ఇంతకు ముందు కూడా చూసాం, చాలాసార్లు ఇట్లా మెయిల్స్ రావటము, అక్కడ బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తే మళ్ళీ అక్కడ ఎటువంటి ఆధారాలు బాంబ్స్ కి సంబంధించి లేకపోవటం. బట్ ఇప్పుడు ఢిల్లీలో ఆ ఘటన తర్వాత ఖచ్చితంగా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా సర్చ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ నేపథ్యంలో ఎలా జరుగుతున్నాయి తనిఖీలన్నీ కూడా? సౌజన్య, దేశవ్యాప్తంగా మొత్తం 6 ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అందులో హైదరాబాద్, ముంబై, చెన్నై, గోవా, తిరువనంతపురం, ఢిల్లీ ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఢిల్లీలో టెర్మినల్ 3 వద్ద బాంబు పెట్టామన్నట్టు పర్టికులర్గా పేర్కొంటూ మెయిల్స్ వచ్చాయి. ఇది ఇండిగో, అదేవిధంగా ఎయిర్ ఇండియా, ఈ 2 కార్యాలయాలకు మెయిల్స్ రావడంతో అధికారులను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్ రావడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం క్షుణ్ణంగా తనిఖీలు జరుపుతూ ఉన్నారు. గతంలో మనం చాలాసార్లు చూసాం, శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బెదిరింపు కాల్స్ వచ్చాయి, బెదిరింపు మెయిల్స్ కూడా వచ్చాయి. అయినా కూడా వాటిని లైట్ తీసుకోకుండా ప్రతిసారి క్షుణ్ణంగా చెక్ చేశారు. వచ్చినటువంటి మెయిల్ కానీ లేకపోతే కాల్, వాటి ఆధారంగా దర్యాప్తు చేసి వాటిని ఫేక్ అని నిర్ధారించే వరకు కూడా తనిఖీలు కొనసాగించారు. కానీ ఢిల్లీలో పేలుడు ఘటన తర్వాత ఎప్పుడైతే ఢిల్లీలో పేలుడు సంభవించిందో ఆ నెక్స్ట్ మినిట్ అరగంట లోపే మనం హైదరాబాద్ వ్యాప్తంగా తనిఖీలు చూసాం. రద్దీ ప్రదేశాల్లో బాంబ్ స్క్వాడ్స్తో, అదేవిధంగా అనుమానితంగా ఉండేటటువంటి వెహికల్స్ కానీ అనుమానితంగా ఉండేటటువంటి బ్యాగ్లను కూడా తనిఖీలు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బాల్నగర్ పరిధిలో ఉన్నటువంటి మాల్స్తో పాటు టెంపుల్స్, కొన్ని రద్దీ ఏరియాల్లో బాంబ్ స్క్వాడ్స్తో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే ఇంతకుముందు గతంలో చాలాసార్లు ఇలాంటి కాల్స్, మెయిల్స్ వచ్చినా అవి ఫేక్గా నిర్ధారించబడినప్పటికీ ప్రస్తుతం ఢిల్లీ ఘటన తర్వాత చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. ఎలాంటి మెయిల్స్ను కూడా లైట్ తీసుకోవడం లేదు. మనం రీసెంట్గా 3 నెలల క్రితం చూస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి జిల్లా కోర్టుల సముదాయానికి కూడా ఒక బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మొత్తం ఎంటైర్ కోర్టు సముదాయాల బిల్డింగ్ని కూడా పేల్చివేస్తామని చెప్పారు. 6 గంటల పాటు సుమారు ప్రతి అనుమానము క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అది ఫేక్ కాల్గా ఐడెంటిఫై చేశారు. కానీ ఢిల్లీ ఘటన తర్వాత మనం చూస్తే ఇప్పటికే అలర్ట్ అయినటువంటి పోలీసులు అదనంగా భద్రతను ఏర్పాటు చేశారు. బాంబ్ స్క్వాడ్స్ కూడా అదనంగా టీమ్స్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. సో ప్రస్తుతం వచ్చినటువంటి మెయిల్స్తో అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపలనే కాకుండా బయట వెలుపల ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాతో పాటు అక్కడ ఏదైనా అనుమానితంగా పార్క్ చేసినటువంటి వెహికల్స్ ఉన్న వాటిని కూడా తనిఖీ చేస్తున్నారు. పార్కింగ్ ఏరియాలో 2-3 రోజుల కాలంగా ఏదైనా వెహికల్స్ ఉంటే కూడా వాటి నెంబర్ ఆధారంగా అక్కడ పార్క్ చేసినటువంటి రిసిప్ట్ ఏదైనా ఉందా, లేకపోతే ఆ రిసిప్ట్ ఆధారంగా ఓనర్కు కాల్ చేయడం, ఇలాంటి ప్రతిదీ క్షుణ్ణంగా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి బెదిరింపు మెయిల్తో పాటు హైదరాబాద్లో ఇప్పటికీ రద్దీ ప్రదేశాల్లో కూడా కొనసాగిస్తున్నారు. కొన్ని మాల్స్లో ఎక్కడెక్కడైతే అకస్మాత్తుగా తనిఖీలకు వెళ్ళినటువంటి అధికారులకు అక్కడ బాంబ్ డిటెక్టర్స్ లేకపోవడం కూడా గమనించారు. ఇప్పటికే మాల్స్ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి వాళ్ళను అలర్ట్ చేశారు. ఢిల్లీ ఘటన తర్వాత అప్రమత్తంగా ఉండాలి, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. అనుమానితులు ఎవరైనా ఉన్నా లేకపోతే అనుమానితంగా ఏదైనా వస్తువులను ఉంచినా కూడా ఇమీడియట్గా 100కు కాల్ చేయండి అని ఇప్పటికే సిపి సజ్జనార్ కూడా ఆదేశాలు ఇచ్చారు. వీటితో పాటు మాల్స్లో ఎక్కడైతే బాంబ్ డిటెక్టర్స్ పెట్టలేదో వాటిని కూడా చెక్ చేస్తున్నారు. ప్రతిగా ఎంట్రెన్స్ కానీ ఎన్ని ఎంట్రెన్స్ భాగాలు ఉన్న మాల్స్కు, కొన్ని మాల్స్లో మనం చూస్తాం కింద సెల్లార్ నుంచి నేరుగా వచ్చేటటువంటి వైపు ఉంటుంది, లేకపోతే నేరుగా గ్రౌండ్ ఫ్లోర్లో దిగి వచ్చేటటువంటి ఎంట్రెన్స్ కూడా ఉంటుంది. ఈ 2 ఎంట్రెన్స్లో కూడా మెటల్ డిటెక్టర్స్ ఖచ్చితంగా ఉండాలి అనేటటువంటి నిబంధన పెట్టారు. ఏవైతే మాల్స్ ఈ నిబంధనను ఉల్లంఘిస్తే వాటిపైన ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. సో ప్రస్తుతం అలాంటి మాల్స్, అదేవిధంగా సినిమా హాల్స్ కానీ వీటితో పాటు ప్రత్యేకంగా టెంపుల్స్లో కూడా చెకింగ్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు టెంపుల్స్లో ఏదైనా ఘటన జరిగితే కానీ చెక్ చేసేవాళ్ళు కాదు పోలీసులు. కానీ ఢిల్లీ ఘటన తర్వాత ఎన్నో సంచలన విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఉగ్రవాదులు ఎవరైతే అనుమానితులను అదుపులోకి తీసుకున్నారో వాళ్ళు చెప్తున్నారు, ఆలయాలను కూడా మేము టార్గెట్ చేసాం, ఆలయాలను కూడా పేల్చివేద్దాం అనుకున్నామని విచారణలో చెప్పడంతో ప్రస్తుతం హైదరాబాద్లో ఏదైతే రద్దీగా ఉంటాయో అలాంటి ఆలయాలను కూడా అలర్ట్ చేశారు. ఇప్పటికే
ప్రస్తుతం మనం ఒక్కొక్క వారంలో ఒక్కొక్క ఆలయాలను కూడా రద్దీ చూస్తుంటాం. ఫర్ సపోజ్ థర్స్డే వస్తే ఆ షిరిడి సాయిబాబా ఆలయాలన్నీ కూడా రద్దీగా ఉంటాయి. ఇలాంటి ఆలయాలను ఇప్పటికీ ఆలయ కమిటీలను అలర్ట్ చేశారు పోలీసులు. అక్కడ మెటల్ డిటెక్టర్లను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుతం ఇప్పుడు సాయంత్రం వేళలో కార్తీక మాసం కావడంతో చాలామంది ఆలయాలకు వెళ్ళి కార్తీక దీపాలను వెలిగిస్తూ ఉంటారు. సో ఆ ప్లేసెస్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా చాలా రద్దీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రద్దీగా ఉండేటటువంటి టెంపుల్స్లో ప్రస్తుతం పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. వీటితో పాటు రద్దీగా ఉండేటటువంటి బస్ స్టాప్లు సాయంత్రం వేళలో 6 తర్వాత ప్రతి ఒక్కరూ బస్ స్టాప్లకు వచ్చి వాళ్ళ వాళ్ళ ప్రదేశాలకు వాళ్ళ ఇళ్లకు వెళ్తుంటారు. అలాంటి రద్దీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ప్రత్యేకంగా టీమ్స్ని ఏర్పాటు చేసి లోకల్ పోలీసింగ్ టీంతో పాటు బాంబ్ స్క్వాడ్స్తో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. సౌజన్య. Ravi, thank you. Thanks for the live updates.